పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ యేసు దివ్య రూపధారణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. తాబోరు పర్వతంపై యేసు పేతురు, యాకోబు, యోహానులను తన దివ్య రూపం ప్రదర్శించుట, యేసే ఏలియాలతో మాట్లాడటం. మొదటి పట్టణము దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం వరకు, 13వ వచనం, 14వ వచనం మరియు పునీత పేతురు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు, లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం నుండి 36వ వచనం వరకు సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం. దివ్య రూపధారణ. ఈ బోధలు చేసిన పిమ్మట దాదాపు 8 దినములకు పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతం పైకి వెళ్ళెను. ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖ రూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు 2 పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన విషయమును గూర్చి ఆయనతో ముచ్చటించుచుండిరి. పేతురు అతని తోడి వారును నిద్రమత్తులో ఉండిరి. వారు మేల్కొనినప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరును చూచిరి. వారిద్దరూ ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచుండగా పేతురు, ప్రభు, మనం ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 పర్ణశాలలను నిర్మింతుము అని తాను పలుకున్నది తానకే తెలియక మాట్లాడుచుండెను. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘం ఆ శిష్యులను కమ్ముకొని వారిని ఆవరించెను. అప్పుడు వారు భయపడి ఆ మేఘం నుండి ఒక దివ్య వాణి, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఎన్నిక చేసుకునినవాడు, ఈయనను ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ విషయము ఎవరికి చెప్పలేదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి యొక్క పండుగ సందేశాన్ని ధ్యానించుదాం. మా కన్నులారా మేము మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క మహత్తరమగు ఆగమనమును, ఆయన గొప్పతనమును కాంచితిమి. పెతియగు దేవుడు ఆయనకు కీర్తిని, వైభవమును ప్రసాదించినప్పుడు మేము అచ్చటనుంటిమి. ఈయన నా ప్రియపుత్రుడు, ఈయనను గూర్చి నేను సంతోషించుచున్నాను అని దివ్యవాణి పలికినది. పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఆ దివ్యవాణిని వింటిమి. పేతురు రాసిన లేఖ 2వ లేఖ 1వ అధ్యాయం 16-18 వచనములు. మానవుడు సహజంగానే శారీరక సుఖాల వెంట పరిగెడతాడు. ఈ లోకం తీరే అంత ధనాన్ని, ఆనందాన్ని, పేరు ప్రతిష్టల్ని, ప్రఖ్యాతుల్ని, బంధుమిత్రుల్ని, పదవులను ఒక్క మాటలో చెప్పాలంటే సమాజం చేత గొప్పవిగా భావించబడే ప్రతిదాన్ని ప్రతి వ్యక్తి బాగా సంపాదించుకోవాలని, సొంతం చేసుకోవాలని చూస్తాడు. అలా కాకుండా వేరే త్రోవలో నడిచే వ్యక్తికి ఈ ప్రపంచానికి పిచ్చివాడి వలె కనబడతాడు. మనకు ఏదైనా చిన్న ఉద్యోగం ఉంది అనుకుందాం. ఆ ఉద్యోగాన్ని ఆధారంగా చేసుకొని ధనం సంపాదించుకొని పైకి రావాలి, అందరూ ఒప్పుకుంటారు. అయితే ఒకవేళ ఆ ఉద్యోగంలో అడ్డదారులు త్రొక్కి లంచాలు తీసుకొని అవినీతికి, అన్యాయానికి పాల్పడి పైకి వచ్చే అవకాశం ఉందనుకోండి, నేను దాన్ని అవినీతి, అన్యాయం అంటున్నాను. కాబట్టి వినేవారు అలా చేయకూడదు అని అనవచ్చు. కానీ ప్రస్తుత సమాజాన్ని చూడండి. అలా చేసిన వాడు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నాడు అంటారు. కానీ నాకు నీతి న్యాయాలు కావాలి అని నిలబడిన వాడు
ఉద్యోగం ముగించేసరికి పెద్దగా సంపాదించలేక చాలా ఇబ్బందులు పడతాడు. అది చూసిన వారు వీడు పిచ్చివాడు, దీపం ఉండగానే 4 రాళ్ళు వెనకేసుకొని ఉంటే ఎంత బాగుంటుంది అంటారు. ఈ లోకం న్యాయాలను పట్టించుకోదు. అది వక్ర మార్గంలో వెళ్ళి సంతోషంగా బతకమంటుంది. అదే మంచిదని దానికే తెలివితేటలు అని పేరు పెట్టింది. అయితే క్రీస్తు మార్గం ఇలాంటి తెలివితేటలు లేని మార్గం. అందుకే ప్రజలు చివరకు ఆయన శిష్యులు కూడా యేసుని చూసి విసిగిపోయారు. ఆయన ఏ విధంగానూ వారికి అర్థం కాలేదు. సమాజం దృష్టిలో ధనవంతుడే గొప్పవాడు, దేవుడు వాడి యందు ఉన్నాడని భావన. ఈ భావమే యూదులకు కూడా ఉండేది. కానీ క్రీస్తు ధనవంతునితో నీవు సంపూర్ణుడవు కాగోర్నచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి వేయము, అప్పుడు పరలోకంలో ధనము చేకూరుతుంది, నీవు వచ్చి నన్ను అనుసరింపుము అన్నాడు. పైపెచ్చు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరిపోవుట సులభతరం అన్నాడు. శిష్యులు ఏ విధమైతే ఎవడు ఈ పరలోకంలో చేరగలడు అన్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం నుండి 24వ వచనం వరకు. సమాజం ఎప్పుడు అగ్రస్థానంలో ఉన్న వాడిని గౌరవిస్తుంది, అందరూ దానినే కోరుకుంటాడు కూడా. కానీ క్రీస్తు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలిపి, మీరు పరివర్తన చెంది ఈ చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యంలో స్థానం ఉండదు అన్నాడు. యూద సమాజంలో పిల్లలకు ఏమాత్రం గుర్తింపు లేదు. వారిని చాలా చిన్న చూపు చూసేవారు. కానీ వారిలా మారమన్నాడు, తగ్గించుకోవాలన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు, లూకా సువార్త 9వ అధ్యాయం 46వ వచనం నుండి 48వ వచనం వరకు. మీలో ఎవడైనా ముఖ్యుడిగా ఉండదలిచిన అతడు మీలో సేవకుడై ఉండవలేను. ఏలైనా మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. మార్కు సువార్త 10వ అధ్యాయం 43వ వచనం నుండి 45వ వచనం వరకు. ప్రతి ఒక్కడు సుఖాన్ని వెతుకుతాడు, సుఖపడేవాడు ధన్యుడు అంటుంది ఈ లోకం. కానీ క్రీస్తు పద్ధతి వేరు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తిపరపబడుతురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నా నిమిత్తం ప్రజలు మేము హింసించినప్పుడు మీరు ధన్యులు, మీకు గొప్ప బహుమానం పరలోకంలో ఉంది, హింసించబడి మీరు ఆనందించెదరు అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు. యేసు తాను శ్రమలు అనుభవిస్తానని చెప్పాడు, పదే చెప్పాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. యేసు ప్రకాశించే వస్త్రాలను ధరించాడు. ఈ పరిస్థితిలో యేసు తాను చెప్పేవి చేసేవి ఈ లోకంలో తీరు లేకున్నా అవన్నీ వాస్తవాలే, సత్యాలే అని, అవి నిజమైన దైవ మార్గాలు అని నిరూపించే ప్రయత్నంలో తన శిష్యులకు తన దివ్య దర్శనం ఇచ్చాడు. చివరకు తండ్రి దేవుడు కూడా ప్రత్యక్షమై ఒక దివ్యవాణి ద్వారా ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి, కెనుకు వహించి ఆయన చెప్పిన దివ్య వాక్కులను, ఆయన చూపిన దివ్య మార్గాన్ని అశ్రద్ధ చేయకండి అని చెప్పినట్లుగా మనం గమనిస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యేసు ప్రకాశించే వస్త్రాలను ధరించాడు. పవిత్ర గ్రంథంలో తెల్లని ప్రకాశ వస్త్రాలు ధరించిన వాడు దేవుడే, అనగా క్రీస్తు తన మహిమను ప్రదర్శించాడు, తన దైవత్వాన్ని వారికి చూపించాడు. ఈ మోషే, ఏలియాలు ఆ దర్శనంలో కనిపించారు. అప్పటికి కొన్ని వందల సంవత్సరాల క్రితం మరణించిన వీరు ఈ దర్శనంలో కనిపించడం ద్వారా అక్కడ స్వర్గం ప్రత్యక్షమైందని గ్రహించాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. మోషే పూర్వ నిబంధనలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి నిదర్శనం. ఏలియా ప్రవక్తలందరికీ వారి ప్రవచనాలకు సూచిక.
వీరిరువురు ఆ సందర్భంలో ప్రత్యక్షమై ప్రభువు శ్రమల మరణం ఆ తరువాత ఆయన మహిమలో ప్రవేశించడం గూర్చి సంభాషించటం ద్వారా పూర్వ నిబంధన మొత్తం ధర్మశాస్త్రం మరియు ప్రవక్తల ప్రవచనాలు అన్నీ ఈ విషయం గురించే చెప్పాయని, ఆ పూర్వ నిబంధన అంతా క్రీస్తు జీవితం ద్వారా పరిపూర్ణమవుతుందని సూచించినట్లయింది. పేతురు ఆ దర్శనానికి ముగ్ధుడైపోయాడు. నోటి మాట రాలేదు. ఆనందం కట్టలు తెంచుకుంటుండగా మనం ఇక్కడే ఉందాం అన్నాడు. నీకు, మోషేకు, ఏలియాకు ఒక్కొక్కరికి ఒక నివాసం ఏర్పాటు చేద్దాం అని అన్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 33వ వచనం. ఇప్పుడు కూడా పేతురు మరలా పూర్వపు తప్పే చేస్తున్నాడు. చివరకు తండ్రి దేవుడు కల్పించుకొని మాట్లాడవలసి వచ్చింది. ఆకాశం తెరవబడింది, మేఘం ఆవరించింది. పవిత్ర గ్రంథంలో మేఘం దైవ సాన్నిధ్యానికి గుర్తు. ఇంతకు ముందు యేసు తపోస్నానం పొందినప్పుడు యోర్దాను నది వద్ద ఆకాశం తెరవబడింది, మేఘం ఆవరించింది. ఆ తండ్రి స్వరం వినిపించింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనములు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఆయనను ఆలకింపుడు అని ఆ స్వరం వినిపించింది. పవిత్ర గ్రంథంలో ఒక్క దేవునికి తప్ప సాష్టాంగ నమస్కారం ఎవరికి చెందదు. మోషే దేవుని మండుచున్న పొదలు చూసినప్పుడు కూడా ఇలా నమస్కారం చేశాడు. యేసు వారిని తట్టి లేపాడు. భయపడకము, నేనున్నాను అని అభయమిచ్చాడు. వారు లేచి చూడగా యేసు తప్ప మరెవ్వరూ కనిపించలేదు. అనగా ఇక నుండి వారు పాటించవలసింది, అనుసరించవలసింది యేసును మాత్రమేనని ఆ దర్శనం ద్వారా దేవుడు తెలియజేశాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 8వ వచనం. పేతురుతో ప్రభు, మనం ఇక్కడ ఉండటం, ఈ ఆనందకరమైన ఈ దర్శనంలో ఉండిపోవటం నీవు కోరుకుంటున్నావు కదా, కానీ నీవు గ్రహించవలసింది ఒకటి ఉంది. అదేంటంటే, మనం ఈ పర్వతంపై పొందిన ఈ ఆనందాన్ని శాశ్వతంగా సొంతం చేసుకోవాలంటే పర్వతం దిగి శ్రమలను అనుభవించాలి. శ్రమలే మనలను మహిమలోనికి చేర్చే మార్గాలు. వీరు ఈ విషయాన్ని గ్రహించడం లేదు. రండి, ఈ లోక విధానాన్ని కాకుండా దైవ విధానాన్ని అనుసరిద్దాం, శ్రమలైనా భరిద్దాం, దైవ మహిమను సొంతం చేసుకుందాం రండి అంటూ వారిని పర్వతం దించాడు. పర్వతం పైనే ఉండటం మహిమకు గుర్తు, పర్వతం దిగటం శ్రమలకు గుర్తు. శ్రమలకు భయపడేవాడు మహిమను పొందలేడు. మరి ఈ యొక్క మాటలు మనం ఎంతగా ధ్యానించినా, నచ్చినా నచ్చకపోయినా, నా చేతులు మీకు యావగింపుగా ఉండి ఈ ప్రపంచం చేత తక్కువగా పిచ్చివిగా చూడబడిన అవే సత్యాలు, అవే నిజ శాశ్వత జీవనానికి సోపానాలు ఈ దివ్య దర్శనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు.